ఉద్యోగులకు ప్రభుత్వం నుండి రావాల్సిన ఏపీజీఎల్ఐ లోన్లు 11వ పీఆర్సీ అరియర్స్, డిఏ అరియర్స్, ఇతర అలవెన్స్లు వెంటనే మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్ డిమాండ్ చేశారు. అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవం ఈ నెల 22న నిర్వహించనున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అయోధ్య రాముని ఆహ్వానం అందింది. మెగా సంక్రాంతి సంబరాల్లో పవన్ వారసుడు హైలైట్ గా నిలిచాడు. యానిమల్ సినిమాలో తండ్రి కొడుకుల బంధానికి నిదర్శనంగా నిలిచిన నాన్న నువ్వు నా ప్రాణం సాంగ్ను పియానోపై వాయించి అదరగొట్టాడు. సంక్రాంతి సందర్భంగా ప్రధాని మోడీ ఆవులకు మేత తినిపించిన విషయం తెలిసిందే. సంబంధిత గోవులు మన చిత్తూరు జిల్లా పొంగునూరు జాతివి కావడం విశేషం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగను నారావారిపల్లెలో సందడి వాతావరణంలో జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామ దేవతలు సత్యమ్మ, నాగలమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒంగోలులో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏపీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సుమారు 100 వంటకాల ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 106,000 మంది అంగన్వాడీలను సంక్రాంతి పండుగకు దూరం చేసింది జగన్మోహన్ రెడ్డి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మండిపడ్డారు. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఈ నెల 19న సీఎం జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరిస్తున్నట్లు ఏసీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ తెలిపారు. అయోధ్యలో శ్రీరాముడి దర్శనం కోసం వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దివ్య అయోధ్య యాప్ను విడుదల చేశారు. ఈ యాప్ ద్వారా నగరంలోని వివిధ ఆలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి తెలుసుకోవచ్చు. పెదపూడి మండలం గొల్లల మామిడాడలో వేంచేసి ఉన్న మణికంఠ స్వామివారి ఆలయంలో కర్పూర జ్యోతి దర్శనం వైభవంగా నిర్వహించారు. నర్సన్నపేటలోని స్థానిక వీరన్నాయుడు కాలనీలో ఘనంగా గోపూజలు నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ సభ్యుడు నేతింటి సింహాచలం ఆధ్వర్యంలో కనుమ సందర్భంగా చేపట్టారు. కోడి పందాల పుణ్యమా అంటూ బహిరంగంగా మద్యం విక్రయాలు జరుపుతున్నారు. సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని కోడి పందాల ప్రాంగణాల సమయంలో కొంతమంది వ్యక్తులు బహిరంగ మద్యం విక్రయాలను జరుపుతున్నారు. కోవూరు మండలం ఇనమడుగు గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పంచాయతీ కార్యాలయం వద్ద ముగ్గుల పోటీలను నిర్వహించారు. విడవలూరు మండలంలోని తుమ్మగుంట శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. అనంతరం రాత్రి మకర జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. నర్సీపట్నంలో మకర జ్యోతి మహోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో బాలికలు ప్రదర్శించిన భరతనాట్యం అలరించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో 3వ రోజు కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. మండలంలోని ప్రధాన బరులైన శ్రీనివాసాపురం, గురువాయిగూడెం పరిసర ప్రాంతాలలో పందాలు ఉత్కంఠంగా జరుగుతున్నాయి. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన కొనసాగుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బ్రెండీ బోక్, ఇథోమోపియా ఉప ప్రధాని మేకోనేన్ తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలతో రేవంత్ భేటీ అయ్యారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవికి ఈ నెల జనవరి 22వ తేదీన అయోధ్యలో జరగనున్న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా ఆహ్వానం అందింది.
జిల్లా పర్యటనలో భాగంగా మధిర క్యాంప్ కార్యాలయానికి విచ్చేసిన రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కకు ప్రజలు పలు సమస్యల పరిష్కారంపై వినతులు సమర్పించారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ఠ తెరకెక్కిస్తున్న చిరు 156 సినిమా టైటిల్ ను సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ సినిమాకి విశ్వంబర అనే టైటిల్ ను ఖరారు చేశారు. జంగారెడ్డిగూడెంకు చెందిన సింధుకు తెలంగాణలోని ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన చరణ్తో గత ఏడాది నవంబర్లో వివాహమైంది. తొలి సంక్రాంతికి ఇంటికి వచ్చిన అల్లుడికి అత్తామామలు 268 వంటకాలతో బాహుబలి విందు ఏర్పాటు చేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ధనుర్మాస నిరాటోత్సవంలో భాగంగా శ్రీ గోదాదేవి అమ్మవారికి ఒడి బియ్యం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం పరిధిలోని అన్నారం గ్రామంలో జరిగిన చెన్నకేశవస్వామి ఉత్సవాలలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ వివాదాస్పదంగా వ్యవహరించాడని గ్రామ బీఆర్ఎస్ నేత లక్ష్మణ్ ఆరోపించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్లో గాలిపటం ఎగరవేశారు. ఆయన గాలిపటం ఎగరవేస్తుండగా చూసేందుకు సమీపంలోని భవనాలపై చాలా మంది ప్రజలు గుమిగూడారు.